BOSS-1 టార్గెట్ 2035 భారతీయ అంతరిక్ష స్టేషన్ ఢిల్లీలో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నమూనా. ప్రస్తుతం మన దేశం ఓవైపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూనే మరోవైపు అన్ని రంగాల్లోనూ అగ్రపథంలో దూసుకువెళ్లే లక్ష్యంగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించిన భారత్ స్వదేశీ టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. ఈ క్రమంలోనే సొంత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగానే ఆ స్టేషన్ ఎలా ఉండాలనే దానిపై ఒక నమూనాని రిలీజ్ చేసింది. మరి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఎలా ఉండబోతోంది, దాని విశిష్టతలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్ష రంగంలో భారత్ వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. అమెరికా, రష్యా వంటి దేశాలకు సైతం సాధ్యం కాని విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే తక్కువ బడ్జెట్ తో చంద్రయాన్ 1, 2, 3లతో ప్రయోగాలు చేసిన భారత్ త్వరలోనే చంద్రయాన్ 4 ప్రయోగానికి రెడీ అవుతోంది. అలాగే త్వరలోనే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రయోగానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతరిక్షంలో భారత్ సొంతంగా ఏర్పాటు చేస్తున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ కు సంబంధించిన నమూనాను రిలీజ్ చేసింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ స్పేస్ వేడుకల్లో బాస్-ను అదేనండి భారతీయ అంతరిక్ష స్టేషన్ ను ఇస్రో పరిచయం చేసింది. అంతరిక్ష రంగంలో దూసుకు వెళ్తున్న భారత్ 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు అంతరిక్షంలో సొంతంగా స్టేషన్లు కలిగి ఉన్న దేశాలు కేవలం 2 మాత్రమే. 1973లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్కై ల్యాబ్ పేరుతో సొంత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకుంది. అలాగే డ్రాగన్ కంట్రీ చైనాకు కూడా అంతరిక్ష కేంద్రం ఉంది. దీన్ని తియంగాంగ్ అని పిలుస్తారు. రష్యా మీర్ పేరుతో స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నప్పటికీ 2001లో పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. అయితే దాదాపు 14 సంవత్సరాలకు పైగా పనిచేసిన ఈ స్పేస్ స్టేషన్ జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి అనేక రంగాల్లో ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించింది. ఇదే తరహాలో భారత్ కూడా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. మొత్తం 5 మాడ్యూల్స్ లో భారతీయ అంతరిక్ష స్టేషన్ ను ఇస్రో నిర్మించనుంది. దీనికి సంబంధించిన తొలి మాడ్యూల్ ను 2028 నాటికి స్పేస్ లోకి పంపేందుకు సైంటిస్టులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ 1 అంటే BOSS-1 మాడ్యూల్ దాదాపు 10 టన్నుల బరువు ఉంటుందని అంచనా. 8 మీటర్ల పొడవు, 3.8 మీటర్ల ఎత్తుతో రూపొందించబడింది. కాగా దీన్ని భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ BOSS-1 లో స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం, భారత్ డాకింగ్ సిస్టమ్, అలాగే ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్, మైక్రో గ్రావిటీ పరిశోధన, సాంకేతిక ప్రదర్శన కోసం ప్రత్యేక శాస్త్రీయ ఇమేజింగ్, సిబ్బంది ఫన్ కోసం వ్యూ పోర్టులను కూడా కలిగి ఉంది. అదనంగా ECLSS ద్రవాల రీఫిల్, థర్మల్, రేడియేషన్, మైక్రో మెటియోరాయిడ్, ఆర్బిటల్ డైబ్రిస్ రక్షణ, స్పేస్ సూట్లతో పాటు ఎయిర్ లాక్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిన్స్ ను ప్లగ్ అండ్ ప్లే చేయటం వంటి సదుపాయాలు ఉన్నాయి. BOSS-1 మాడ్యూల్ అంతరిక్షం, వైద్యంతో పాటు గ్రహాంతర అన్వేషణల్లో వివిధ అంశాలను అధ్యయనం చేసే వేదికగా నిలుస్తుంది. మానవ ఆరోగ్యంపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాలను అధ్యయనం చేయటం, అలాగే అంతరిక్ష నివాసానికి అవసరమైన సాంకేతికతలను టెస్ట్ చేయడం వంటి అవకాశాలను అందిస్తుంది. మొత్తంగా ఈ స్టేషన్ స్పేస్ టూరిజం, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే సాంకేతికత, అంతరిక్ష శాస్త్రంపై యువత చూసే విధంగా స్ఫూర్తి కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనాకు చెందిన తియంగాంగ్ తరువాత సొంతంగా అంతరిక్షంలో పరిశోధనా కేంద్రాన్ని నిర్మించుకున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ క్రమంలోనే ఇది మన దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.